హలో ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. సో ఇప్పుడైతే నేను మాలే సిటీకి అయితే వెళ్తున్నా మా ఫ్రెండ్ తోటి. ఎందుకంటే మా ఫ్రెండ్ అయితే ఎవ్రీడే మాలకి వెళ్ళి జిమ్ చేస్తాడు అన్నట్టు. సో నాకు 3 days నుంచి ఆఫ్ ఉంది. సో ఒకసారి వెళ్దాం, ఆయనతో చూద్దాం ఆ జిమ్ ఎలా ఉంటుంది. నేను కూడా జిమ్ చేస్తాను అక్కడికి వెళ్ళి ఒక రోజుకి. సో వచ్చేసి దీంట్లోనే వెళ్ళాలి మాలే సిటీకి. లెట్స్ గో. ఇతనే మా ఫ్రెండ్. ఇతను వచ్చేసి ఆంధ్ర, పేరు వచ్చేసి శ్యామ్. సో బోట్ అయితే వచ్చేసింది, జిమ్కి అయితే వెళ్తున్నాం. కొన్ని డాలర్స్ అయితే ఉండే, సో రూపీకి ఎక్స్చేంజ్ చేయించిన మనీ. ఎందుకంటే మా బ్రదర్కి అయితే మెంబర్షిప్ ఉంది, నాకు లేదు జిమ్కి. సో ఫస్ట్ టైం కాబట్టి, ఈరోజు ఫస్ట్ రోజు కాబట్టి సో కట్టాలి. ఈ రోజు ఫీజ్ అయితే కట్టాలి. సో ఎక్స్చేంజ్ చేయించుకొని అయితే వెళ్తున్నాం. ముంగట ఉన్నాడు మన బ్రదర్ అయితే. జస్ట్ ఆల్ దీస్. జిమ్కి అయితే వచ్చేసినాం లోపలికి. మస్తు పెద్ద ఉంది జిమ్. సో మనం తెచ్చుకున్న బ్యాగ్స్ అన్ని ఇక్కడ లాకర్ ఉంది, లాకర్లో పెట్టేసుకొని జిమ్ అయితే నేనైతే షూస్ అయితే వేసేసుకున్నా. ఇవి వచ్చేసి లాకర్స్ అన్నమాట. మా బ్రో అయితే నెత్తికి బ్యాండ్ వేసిండు, షూస్ వేస్తుండు, ప్రీ వర్కౌట్ కలిపిండు ఆల్రెడీ. స్టార్ట్ చేస్తాం ఇక. వెయిట్ మిషన్ ఉంది. సో వెయిట్ అయితే చెక్ చేసుకున్నాం. మన వెయిట్ వచ్చేసి 69 చూపిస్తుంది. విత్ షూ ఇంకా బ్రేక్ఫాస్ట్ అవన్నీ తినేసినాం కాబట్టి కొంచెం వెయిట్ ఎక్కువ చూపిస్తుంది. యాక్చువల్ వెయిట్ అయితే మన 67 ఉంది. మన బ్రదర్ అయితే వచ్చేసి వామప్ అయితే స్టార్ట్ చేసిండు. ఈరోజు బ్రదర్ది వచ్చేసి పుష్ డే అనమాట. నాది వచ్చేసి బ్యాక్ అండ్ బైసప్. సో బ్రదర్ని అయితే వామప్ చేస్తున్నప్పుడు ఒక క్లిప్ తీసుకున్నా. అండ్ జిమ్ వచ్చేసి క్రేజీ ఉంది. మా బ్రదర్ వచ్చేసి అన్నీ తొందర అయితే కొట్టేస్తున్నాడు. ఎందుకంటే మాకు ఇంకో 2 hours బోట్ అయితే వస్తుంది. మేము తొందరగా జిమ్ కంప్లీట్ చేసుకొని వెళ్ళాలి. అండ్ నేను ఎక్కువ క్లిప్స్ అయితే తీయలేను. సో ఈ జిమ్ అయితే చూపిస్తే ఎలా ఉందో చూడండి. జిమ్ అయితే అయిపోయింది. వీడియోస్ అయితే జిమ్ చేసేది ఏం తీయలేము. సో ఇప్పుడైతే మాల్దీవ్స్లో జిమ్ ఎలా ఉంటుందో చూపిస్తాం మీకు. సో వచ్చేసి ఎంట్రీ నుంచి ఇక్కడ నుంచి వచ్చింది. ఇక్కడ మన మొబైల్ కానీ వాచ్ కానీ ఏదైనా వైర్లెస్ ఛార్జింగ్ ఉంది, అది పెట్టుకోవచ్చు. జిమ్ వాళ్ళదే. అండ్ ఇక్కడ వచ్చేసి జిమ్ రూల్స్ అవన్నీ. ఫ్రిడ్జ్, వాటర్ కానీ, చాక్లెట్, కాఫీ కానీ, ఐస్ ఇవన్నీ ఉన్నాయి. అండ్ ఇది కింద చేసుకోవడానికి థ్రెడ్ మిల్ ఇవన్నీ ఉన్నాయి కింద. అండ్ అలాగే పైన కూడా ఉన్నాయి, గ్లాస్ పైన. అక్కడ కూడా వర్కౌట్ చేసుకోవడానికి ఉన్నాయి. సో మనం అండ్ ఇక్కడ వచ్చేసి వెయిట్ 54 డంబెల్ కూడా ఉంది. ఇక్కడ ఎన్ని డంబెల్స్ ఉన్నాయి. అండ్ పైన కూడా ఉంది సైక్లింగ్ అవన్నీ చేసినాయి పైన ఫ్లోర్. అండ్ ఇక్కడ మెట్లెక్కి పైకి పోయి అవి చేసుకోవాలి. అండ్ ఇక్కడ పైన కూడా ఉంటున్న ఫొటోస్ అన్నీ వీళ్ళందరూ ఇక్కడ జిమ్ చేసేవాళ్ళే. ఇక్కడ పైన కనిపించే ఫొటోస్ అన్నీ ఇక్కడ వచ్చి మాలాగా జిమ్ చేస్తారు చూడు, జిమ్ చేసే వాళ్ళే ఫొటోస్ అక్కడ బ్యానర్ వేసి చేపించి వేసిండు అన్నట్టు ఓనర్. అందులో ఓనర్ ఫోటో కూడా ఉంది. సో ఇక్కడ వచ్చి జిమ్ చేసిన వాళ్ళ బాడీస్ ఉంటాయి కదా, వాళ్ళ ఫొటోస్ అవన్నీ వేసారు. ఇదైతే ఈ జిమ్లో చాలా నచ్చింది నాకు. ఏదో రోజు మా అన్న ఫోటో కూడా వేస్తారని కోరుకుంటున్నా. బాయ్ కంప్లీట్ చేసుకొని వర్కౌట్ పోస్ట్ వర్కౌట్ తింటున్నాం. ఏంది బాయ్ అది తినేది? ఏంటిది అది? ఓట్ మీలా? ఓట్స్, బనానా, ఇంకా ఏమున్నాయి? ఎగ్స్ ఉన్నాయి. సో బోటు టైం అవుతుందని జిమ్లోనే బాయ్ లాగిన్ చేస్తున్నాడు. బాయ్ ఇట్లా మధ్యలో ఫ్లెక్స్ చేయ బాయ్. అదే మార్నింగ్ ఆల్రెడీ క్యాంటీన్లో బ్రేక్ఫాస్ట్ చేసి ఇది నా పోస్ట్ వర్కౌట్కి తెచ్చుకున్న క్యాంటీన్ నుంచి. వర్కౌట్ నాది మొత్తం బల్క్ సిరీస్ బ్రో. మా బాయ్ది మొత్తం కట్. నేను బ్రెడ్ తింటే నవ్వుతున్నాడు, బ్రెడ్ తింటున్నాను. జిమ్ పేరు వచ్చేసి ద హ్యామర్. సో అయిపోయింది వర్కౌట్. ఇప్పుడైతే మనకు బోట్ ఉంది వెళ్తున్నాం. ఇక్కడ లోకల్లో ఉండే వాళ్ళు కూడా ఎవరైనా రావాలనుకుంటే రావచ్చు. మంత్లీ ఎంత బ్రో?
ఇటు రా బ్రో, చెప్పు బ్రో. ఏంటిది? ఫీజు ఎంత మంత్లీ? మంత్లీ 1100 MBR మాల్దీవియన్ రూపీయా. మాల్దీవియన్ కరెన్సీలో 1100 రూపీ అన్నట్టు. సో Almost ఒకవేళ వన్ డే రావాలనుకుంటే $110 $50. రూపీ. ఆల్మోస్ట్ $55. $50 చేంజ్ ఉంటుంది అంతే. 50 ప్లస్ ఉంటుంది, 50 to 53 అట్లా డాలర్స్ ఉంటుంది మంత్లీ. సో జిమ్ అండ్ ఎక్విప్మెంట్ లోపల మస్తు ఉంది. ఇప్పుడు మాకైతే జిమ్ ఉంది, మేమైతే బోట్ ఉంది, వెళ్ళిపోతాం ఇప్పుడు 5 నిమిషాల్లో బోట్ వస్తుంది. అండ్ మాకు రిసార్ట్లో కూడా జిమ్ ఉంది, కానీ ఆ బాయ్కి రిసార్ట్లో ఉండే వెయిట్లు సరిపోవట్లేదు. అక్కడ 20 kg దాకానే ఉన్నది, ఇక్కడ 57 దాకా ఉన్నది. ఇక అట్లా అని చెప్పేసి ఆ వెయిట్లన్నీ మా కోసం చిన్నపిల్లలకి అని 7 దాకా చెప్పేసి, చెయ్యం, 30-35 అంతే. ఇక్కడ పెద్ద పెద్ద వెయిట్లు ఉన్నాయని చెప్పేసి, ఎక్విప్మెంట్స్ మిషన్స్ అన్ని బాగా ఉన్నాయని చెప్పేసి ఇక్కడికి వస్తున్నాడు. అండ్ మన బ్రోది డ్యూటీ కూడా ఉంది, 5కి వెళ్తాడు. ఎప్పుడు వస్తాడు బ్రో? 2 o'clock. 2 o'clock వచ్చి పండుకొని మళ్ళీ పొద్దున్నే 7కి లేచి ఫేస్ వాష్ చేసుకొని రెడీ అయ్యి 2 బనాలను తిని వచ్చేస్తాడు మళ్ళీ బోట్ ఎక్కేసి. ఎందుకు బ్రో ఇంత కష్టం ఎందుకు పడుతున్నావు అంటే, ఏం చేద్దాం సరదా, fun. ఫ్యూచర్లో జిమ్ పెడతాడంట ఫ్రెండ్స్, అందుకనే ఇదా. ఇది వచ్చేసి కెమెరా రేట్ ఎంత అని అడుగుతుండు బాయ్. 67,000 విత్ కిట్. 67,000 విత్ కిట్. ఈఎంఐలో కొన్నా బ్రో. ఒక ఈఎంఐ కట్టినా కానీ ఒక్క వీడియో కూడా యూట్యూబ్ లో పెట్టలేను. 67,000. 67,000 విత్ కిట్, 57,000 ఓన్లీ కెమెరా. ఇన్స్టా 360x5 బాయ్ ఫోన్ లో పెట్టరాదా? ఫోన్ కూడా దానికే కొన్నా, 14 Pro Max. అందులో 15 వీడియోలు తీసా, అయిపోయింది. ఇప్పుడు కెమెరా కొన్నా, కెమెరాలో తీసి పెడతా. నాకు సరదా బ్రో, నీలాగే అక్కడ జిమ్ పెట్టుకొని ఇక్కడికి వచ్చి చేస్తున్నావు కదా. అరే ఇది నాకు ఫోన్ ఉన్నా కానీ కెమెరా కావాలి, నాకు సరదా ఇది ఫన్. ఫన్. ఎవరికి అందరికి ఒక తోలు ఉంటది, అది ఎవరి తోలు ఆడికి. అది తొందరలోనే బాయ్ పెద్ద జిమ్ పెట్టి నన్నే ట్రైనర్ గా పెడతా అన్నాడు. సో అందుకనే బాయ్ వెనకాలనే తిరుగుతున్నా నేను మా డాక్టర్ అన్న, కాబోయే ట్రైనర్. ఇంకా ఉమెన్స్ కూడా ఉన్నారు, వాళ్ళు కూడా ట్రైనర్. నలుగురిని ట్రైన్ చేస్తున్నాడు మమ్మల్ని. అన్న జిమ్ పెట్టిన తర్వాత మేమే ట్రైనర్, అందరికి పర్సనల్ ట్రైనర్. ఫస్ట్ క్లయింట్లు మీరే? క్లయింట్లు కాదు, ట్రైనర్లే. ఫస్ట్ ఫీజు మీ దగ్గర తీసుకుంటా. ఓకే. సో బోట్కి అయితే వచ్చేసినాం. ఇదే మన బోట్ ఇదిగే వస్తుంది, ఇక్కడనే పోయి ఎక్కాల. 10 నిమిషాలు ఉంది. సో రిసార్ట్కి అయితే వెళ్ళిపోవాలి. రిసార్ట్కి వెళ్ళేసరికి ½ అవర్, అంటే 11:15కి స్టార్ట్ అయితే 11:45కి వెళ్తుంది బోట్ రిసార్ట్కి. సో 12:30కి లంచ్ చేసి ఇప్పటిదాకా తిన్న గుడ్లు అట ఓట్స్ అట అన్ని ఇప్పుడు ఊగుతాయి, షేక్ అయ్యిద్ది. సో 30 minutes జర్నీ తర్వాత రిసార్ట్కి అయితే వెళ్తాం. దాని తర్వాత ఒక ½ అవర్ గ్యాప్ ఇచ్చి లంచ్ చేసి పడుకోవాలి. ఈరోజు మనకు ఆఫ్. బాయ్గా అయితే 5 o'clock డ్యూటీకి అయితే వెళ్తాడు. ఓకే. ఇది వచ్చేసి జట్టి. ఇది వచ్చేసి జట్టి. అదే వీడియో తీసేది ఇక్కడ వెయిట్ చేస్తున్నాం టెర్మినల్లో, బోట్ రాగానే పోవాలి. మా రిసార్ట్ పేరు క్రాస్ రోడ్స్ అనేది ఒక బిజినెస్ ఐలాండ్. ఈ బిజినెస్ ఐలాండ్లోనే మా రిసార్ట్స్ కూడా ఉంటాయి. ఈ బిజినెస్ ఐలాండ్కి మీరు కూడా రావచ్చు, అంటే 1 డే విజిట్గా, అది కూడా ఫ్రీగా. అది ఎట్లా అనేది నెక్స్ట్ వీడియోలో చెప్తా. దానికోసమని కౌంటర్ అనేది ఇక్కడ పెట్టారు. చేసుకోవచ్చా? గంటకి ఎంత ఛార్జ్ చేస్తా? అంటే మంత్లీ ఉంటుంది బ్రో, మంత్లీ 1 hour 2 hour అట్లా ఏం చేయాలి. లేదంటే వీడియో ప్రకారం కూడా ఉంటుంది. ఒక వీడియోకి 1000 రూపీస్ ఇండియన్ కరెన్సీలో. ఒక వీడియో నేనే వీడియో తీసి నేనే ఎడిట్ చేసి పంపిస్తా. అంటే రీల్స్ 4Kలో. ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ లో ట్రెండ్ అవుతుంది చూడు, అట్లా కాల్స్ మీ పేజ్ లో చేస్తారా? మా పేజ్ లో చేసుకుంటాం. మీ పేజ్ మీకే పంపిస్తాం. మా పేజ్ లో చేస్తే మీకే ఎట్లా బ్రో రీచ్ రావాలి కదా. అది ట్యాగ్ చేస్తారేమన్నా? లేదు, మా పేజ్ కి ఇంకా ఫాలోవర్స్ లేదు బ్రో. వీడియోకి 1000 రూపాయలు అవి కూడా తీస్తా. ఈ మనం ఇక్కడ ఉన్నది తీస్తాడు, అక్కడ ఉన్నాడు కూడా పడుతున్నాడు, అంత దూరంలో ఉన్నాడు. ఓకే, లెట్స్ గో. బోట్ వచ్చిన తర్వాత చూపిస్తా. ఇదే మా బోట్ అయితే వచ్చేసింది. సో ఈ హోటల్ ముంగట్నే అవుతుంది, హోటల్ ముంగట్నే ఇక్కడనే అవుతుంది. నాకైతే బుకింగ్ లేదు. సో బుకింగ్ ఉన్న వాళ్ళైతే ఫస్ట్ అయితే ఎక్కిర్రు, లోపలికి పోయారు. బుకింగ్ లేని వాళ్ళందరూ ఇక్కడ ఆగిర్రు. సో ఇంకో లాస్ట్ 5 minutes ఉందాక వితౌట్ బుకింగ్ ఉన్న వాళ్ళని పంపిస్తారు ఈ కార్డు స్కాన్ చేసి. ఓకే. సో బోట్ అయితే వచ్చేసింది, రిసార్ట్కి దిగేసి అయితే రూమ్కి అయితే స్టార్ట్ అయిపోయినాం. 11:45 అవుతుంది, 50.
సో ఇంకో రూమ్ చేరబోతున్న చేపలాడు. ఇప్పుడు రూమ్కి అయితే వెళ్ళేసి ఫేస్ వాష్ చేసుకొని సీదా లంచ్కి అయితే వెళ్ళిపోవాలా. లంచ్ చేసేసి నిద్రపోవాలా. ఒక హాఫ్ అన్ అవర్ బ్రేక్ తీసుకొని నిద్రపోయి ఈవినింగ్ లేద్దాం. సో అంటే ఈ వీడియో నెక్స్ట్ వీడియో కలుద్దాం. రైట్, బాయ్.